జగన్ అస్తవ్యస్త నిర్ణయాలతో శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారా? పిఎస్సి చైర్మన్ను కూడా చేజార్చుకోనున్నారా? అసెంబ్లీ కమిటీలకు స్పీకర్ నోటిఫికేషన్ జారీ చేస్తున్న ఈ తరుణంలో పిఎస్సి చైర్మన్ ఎవరికో ఒకరికి వస్తుందని ఆశతో ఉన్నారట ఎమ్మెల్యేలు. అసెంబ్లీని బాయ్కాట్ చేసిన వైసీపీకి పిఎస్సి చైర్మన్ పదవి ఎలా దక్కుతుంది? సభకే రాని వారికి పిఎస్సి చైర్మన్ ఎలా ఇస్తారు? పిఎస్సి చైర్మన్పై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లెట్ us watch the story. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన నిర్మాణ విభాగమైన చట్టసభలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శాసన నిర్మాణాలు జరిగేది ఇక్కడే. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు చట్టసభలు. ప్రజలు నేరుగా తమ ప్రతినిధులను ఎన్నుకొని చట్టసభలకు పంపుతారు. తమ బాధలను వెతలను ప్రభుత్వానికి చేరవేస్తారని కోరుకుంటారు. అలాంటి చట్టసభలకు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిది. ఏ ప్రయోజనం కోసమైతే ప్రజలు తమని ఎన్నుకున్నారో ఆ ప్రయోజనం నెరవేరకపోతే ప్రజల ఓట్లు వేయడం వృధా అవుతుంది. ప్రస్తుతం ఏపీ శాసనసభలో కూడా అదే జరుగుతోంది. తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏకంగా శాసనసభ సమావేశాలను బహిష్కరించారు జగన్. దీంతో శాసనసభ ప్రతిపక్షం లేకుండా జరుగుతోంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు శాసనసభలో పిఎస్సి చైర్మన్ను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు స్పీకర్. పిఎస్సి చైర్మన్ను ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఇవ్వడం జరుగుతోంది. ఈ క్రమంలో పిఎస్సి చైర్మన్ పదవి వైసీపీ సభ్యులలో ఒకరికి ఇస్తారు. కానీ వైసీపీ సభ్యులు సభకు హాజరు కావడం లేదు. దీంతో ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. పిఎస్సి చైర్మన్కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. దీంతో వైసీపీలో కొంతమంది దీనిపై ఆశ పెట్టుకున్నారు. తమలో ఎవరికో ఒకరికి వస్తుందని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీకే వెళ్లకపోవడంతో పిఎస్సి చైర్మన్ పదవి ఎలా వస్తుందని ఇప్పుడు అనుకుంటున్నారు. దీంతో జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయంతో తమకి పిఎస్సి పదవి కూడా రాకుండా పోతుందేమో అని తెగ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కనీసం పిఎస్సి పదవి ఉన్నా గౌరవంగా ఉంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మరోవైపు వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య స్పీకర్ సైతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తిగా మారింది. పిఎస్సి అనేది తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ సభ్యుడికే ఇవ్వాల్సి ఉంటుంది. మరి సభకే రాని వారికి పిఎస్సి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తనకి దక్కనిది ఎవరికీ దక్కకూడదని ఆలోచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. దీంతో కేబినెట్ హోదా లేకుండా పోయింది. దీంతో జగన్ కూడా అందరిలానే సామాన్య శాసనసభ సభ్యుడిగా ఉంటారు. ఇదే క్రమంలో పిఎస్సి చైర్మన్గా తన పార్టీ సభ్యుడు కొనసాగితే వాళ్లకు కేబినెట్ హోదా ఉంటుంది. దీంతో తనకి అవమానంగా భావిస్తున్నారు జగన్. అందుకే తనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పదే పదే అడుగుతున్నారు. స్పీకర్ జగన్కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో సభకు ఎంతకాలం రాకుండా ఉంటారోననే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో జగన్పై కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను చెడ్డకోతి వనమంతా చెడగొట్టినట్లు జగన్ కూడా తనకి లేని కేబినెట్ హోదా తన సభ్యులకు ఎవరికీ దక్కకూడదని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం వైసీపీ సభ్యులు సభకు రారా? అలా అయితే సభ్యత్వాలేమవుతాయి? ఒకవేళ పిఎస్సి ప్రతిపక్ష పార్టీకి కాకుండా వేరే వారికి ఇవ్వవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.